తెలుగు సినీ స్థాయిని ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి. అలాంటి రాజమౌళిపై మెగా అభిమానులు గుర్రుగా ఉన్నారట. ఆ గుర్రుకు కారణం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు అవధుల్లేని ప్రచారం నిర్వహించడమేనట. గౌతమిపుత్ర శాతకర్ణికి రాజమౌళి ప్రచారం నిర్వహిస్తే మెగా అభిమానులకు కోపం ఎందుకు వచ్చిందన్న అనుమానం రావచ్చు. సినిమా నచ్చితే 1-2 మాటలు దాని గురించి మాట్లాడితే సరిపోతుంది, కానీ మరీ ఇంతలా సినిమాను ఆకాశానికి ఎత్తేయడమేంటని వారు అంటున్నారట. దీనికంతటికీ కారణం మెగా కాంపౌండ్పై రాజమౌళికున్న కోపమే అని అభిమానులు వాదిస్తున్నారట. చిరంజీవి బాలకృష్ణుల మధ్య పోటీ ఉందని, ఇద్దరి హీరోలకు ఆ సినిమాలు ప్రతిష్టాత్మకమైనవని తెలిసినప్పుడు ఇలా వన్ సైడ్గా ప్రచారం నిర్వహించడమేంటని అంటున్నారు. శాతకర్ణి సినిమాను అదే పనిగా మోయడం ఎలాంటి సంకేతాల్ని పంపిస్తుందని అంటున్నారట. శాతకర్ణి సినిమాపై రాజమౌళి అంతలా పొగడ్తలు కురిపించడానికి కారణం మగధీర సినిమా టైంలో రాజమౌళిని మెగా ఫ్యామిలీ హర్ట్ చేసినందువల్లనేనని ఆరోపిస్తున్నారట. కాబట్టి ఖైదీ నెంబర్ 150 సినిమాను కార్నర్ చేయడానికే శాతకర్ణి సినిమాను తెగ లేపేస్తున్నాడని వాపోతున్నారట. కానీ క్రిష్తో ఉన్న సాన్నిహిత్యం, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన సాయి కొర్రపాటితో ఉన్న అనుబంధం వల్లే ఆ సినిమాను రాజమౌళి బాగా ప్రమోట్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు సర్దిపుచ్చినా మెగా ఫ్యాన్స్ మాత్రం అర్థం చేసుకోవట్లేదట. కంటి తుడుపుగా చిరంజీవి సినిమాకు ట్వీట్ పెట్టేసి పరోక్షంగా చిరంజీవికి వ్యతిరేకంగానే ఇలా శాతకర్ణిని ప్రమోట్ చేస్తున్నాడని అంటున్నారట. మరి మెగా ఫ్యాన్స్ అనుమానాలపై జక్కన్న ఎలా స్పందిస్తాడో. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.